అలిప్పి సైట్ సీయింగ్ పూర్తి చేసుకొని ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యి వర్క్లా వచ్చేసరికి ఈవినింగ్ 4 అయింది. రూమ్ కోసం సెర్చ్ చేస్తుంటే ఇండియన్ ఆర్ట్ విల్లా అనే ఇది మాకు కనిపించింది. ఇది క్లిఫ్కి చాలా దగ్గరలో ఉంది. ఇది కూడా చాలా బాగా డిజైన్ చేశారు, అంటే ఇండియన్ ఈ స్టైల్లో అన్నీ ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పేరు పెట్టారనమాట. మేము ఉండే రూమ్కి కథాకళి అనే పేరు ఉంది. రూమ్స్ కూడా అంటే చాలా బాగున్నాయి, మీరే చూడండి. రూమ్కి వెళ్ళాక ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత సన్సెట్ చూద్దామని క్లిఫ్ వైపు బయలుదేరాం. వర్క్లా నుండి మీరు ఎక్కడికైనా సైట్ సీయింగ్కి వెళ్ళాలంటే ట్యాక్సీ ప్రైజెస్ చూడండి. వర్కలా బీచ్ స్పెషాలిటీ ఏంటంటే బీచ్ నుంచి 80 అడుగుల ఎత్తులో కొండ ఉంటుంది. ఆ కొండ దగ్గర 2 కిలోమీటర్స్ వరకు షాపింగ్ ఉంటుందన్నమాట. ఆ షాపింగ్ చేస్తూ ఆ సన్సెట్లో ఆ బీచ్ని చూస్తూ వెళ్తుంటే అద్భుతంగా ఉంటుంది, మీరే చూడండి. అలా నడుస్తూ ఉంటే ఈ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా అందంగా ఉందో. కావాలంటే మనం ఆ క్లిఫ్ పైన రూమ్స్ తీసుకోవచ్చండి. బీచ్ వ్యూ ఉంటుంది, కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అలా కాసేపు నడిచాక కొంచెం అలసటగా అనిపించి అక్కడే ఉన్న కెఫేకి వెళ్ళామండి. వెళ్ళి అక్కడ కాఫీ తాగుతూ అక్కడి నుంచి వ్యూ చాలా బాగుంది. ఫుల్గా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేసాం వ్యూని.
అలా నడుస్తూ ఉంటే ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ షాప్ కనిపించింది, చాలా బాగుంది చూడండి. నైట్ టైం బీచ్ వ్యూ చూడండి. క్లిఫ్ పైన కాసేపు టైం స్పెండ్ చేసి సన్సెట్ చూసి వచ్చిన తర్వాత నైట్ డిన్నర్ కోసం ఈ రెస్టారెంట్కి వెళ్ళామండి. ఈ రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ మగవాళ్ళు అనమాట. వాళ్ళందరూ కలిసి ఈ రెస్టారెంట్ని పెట్టుకున్నారు. వీళ్ళ కాన్సెప్ట్ చాలా బాగుంది. మరుసటి రోజు ఉదయాన్నే మార్నింగ్ వ్యూ చూద్దామని చెప్పి క్లిఫ్కి బయలుదేరామండి. అలా అక్కడున్న రెస్టారెంట్ దగ్గర కాఫీ తీసుకుని ఆ కాఫీ తాగుతూ అలాగా వ్యూని ఎంజాయ్ చేసాం. మార్నింగ్ మంచు చాలా ఎక్కువగా ఉందండి, చాలా బాగుంది. ఈవినింగ్కి మార్నింగ్కి డిఫరెన్స్ ఉందండి. అలా వెళ్ళిన తర్వాత నైట్ వెళ్ళిన రెస్టారెంట్కి వెళ్ళి మార్నింగ్ అక్కడ టిఫిన్ చేసి వర్కలా సైట్ సీయింగ్కి బయలుదేరాం. ముందుగా మేము కావేరీ ఎలిఫెంట్ పార్క్కి వెళ్ళామండి. ఇక్కడ మీరు చూస్తున్న ఎలిఫెంట్ పేరు గంగా అండి. ఇది చాలా ఫ్రెండ్లీ ఎలిఫెంట్. కావాలంటే దీని మీద మీరు సఫారీ చేయవచ్చు. తర్వాత అక్కడే ఉన్న ఫిష్ ఎక్వేరియంకి వెళ్ళామండి. అక్కడ ఫిషెస్ని చూడండి ఒక్కొక్కటి. ఈ ఫిషెస్ని చూడండి ఎంత బాగున్నాయో, బుజ్జి బుజ్జిగా చిన్న చిన్నవి, మంచి రంగు రంగులతో ఎంత అందంగా ఉన్నాయో.
తర్వాత ఆ పక్కనే ఉన్న స్నేక్ హౌస్కి వెళ్ళాము. ఇక్కడ బాల్ పైథాన్ ఉంది చూడండి. అలాగే రకరకాల జంతువుల గుడ్లు, వేరు వేరు కంట్రీస్ కాయిన్స్ ఉన్నాయి. వాటన్నిటిని చూడండి. తర్వాత పక్కనే ఉన్న బర్డ్స్ పార్క్కి వెళ్ళామండి. అక్కడ రకరకాల దేశాల నుంచి తెచ్చిన బర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆస్ట్రిచ్ కూడా ఉన్నాయి, మేల్ అండ్ ఫిమేల్ కూడా ఉన్నాయి చూడండి. ఈ టర్కీ చూడండి ఎంత బాగుందో. బర్డ్స్ పార్క్ చూసిన తర్వాత ఆ ప్రక్కనే ఉన్న విల్లాకి వెళ్ళాము. ఎంత అందంగా ఉందో మీరే చూడండి. అలా ఎలిఫెంట్ పార్క్ చూసిన తర్వాత లంచ్ కోసం ఈ రెస్టారెంట్కి వచ్చామండి. దీని పేరు కావేరి ఇంటర్నేషనల్ రెస్టారెంట్. చూడండి ఎంత బాగుందో. చూడడానికి రెస్టారెంట్ రిచ్గా ఉన్న ప్రైజెస్ మాత్రం రీజనబుల్గా ఉన్నాయండి. మేము ఒక వెజ్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ, ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నాం. చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. అలా లంచ్ చేసిన తర్వాత కాపిల్ బీచ్ అండ్ లేక్కి వెళ్ళాము.
వాటర్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో. తర్వాత మేము ఆ లేక్లో కాయాకింగ్ చేసామండి. ఇది మా ట్రిప్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ బీచ్లో రోడ్డుకు ఒకవైపు బీచ్, ఒకవైపు లేక్ ఉంటుందండి. ఈ వ్యూని డ్రోన్లో చూస్తే చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ లేక్ పై నుంచి వెళ్ళే ఫ్లైఓవర్ నుంచి చూస్తే చూడండి ఈ లేక్, బీచ్, ఆ చెట్లు అవన్నీ ఎంత అందంగా కనిపిస్తున్నాయి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది. మీరు వెళ్ళేటప్పుడు ట్రై చేయండి. అలా వర్కలా సైట్ సీయింగ్ పూర్తయిన తర్వాత ఈవినింగ్ త్రివేంద్రం స్టార్ట్ అయ్యామండి. నెక్స్ట్ త్రివేంద్రం బ్లాగ్తో కలుద్దాం.